హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షేక్స్ నెస్ట్. సో ఇవాళ అయితే మనం అమెరికాలోని గుడ్విల్ థ్రిఫ్ట్ అండ్ డొనేషన్ సెంటర్కి అయితే వచ్చాము. ఇక్కడ మీరు ఏం చూడబోతున్నారంటే ఇక్కడ వస్తువులు ఏమేమి దొరుకుతాయి, వాటి ధరలు ఏంటి, వాటి క్వాలిటీ ఎలా ఉంటుంది, తక్కువ బడ్జెట్లో ఎక్కువ వస్తువులు ఎలా తీసుకోవాలి, ఇంకా ఈ డొనేషన్ సెంటర్ అనేది ఎలా పనిచేస్తుంది, ఉపయోగించిన వస్తువులను ఎందుకు దానం చేస్తారు, అమెరికాలో కొత్తగా వచ్చిన వారికి గుడ్విల్ ఎలా ఉపయోగపడుతుందో ఈ బ్లాగ్లో అయితే తెలుసుకుందామండి. సో గుడ్విల్ అనేది అసలు చాలా మంచి ఆర్గనైజేషన్. ఇది ఏం చేస్తుందంటే పర్యావరణాన్ని కాపాడంలో కూడా మంచి పాత్ర అనేది పోషిస్తుంది అనమాట. అంటే వాడి పడేయకుండా వస్తువుల్ని మనకేంటంటే వాటిని మళ్ళీ రీయూజ్ కోసం తీసుకొస్తారు. అలాగే ఈ గుడ్విల్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇంకా అలాంటివి కూడా చేసి చాలామందికి అయితే హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ ఏమేమి దొరుకుతాయో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసారంటే మీరు మొత్తం బ్రాండెడ్ బట్టలు అవన్నీ దొరుకుతాయి. సో ఇవన్నీ ఏంటంటే ఒకసారి యూజ్ చేసినవి లేదంటే అసలు యూజ్ చేయనివి కూడా ఉంటాయి. కాకపోతే మనం జాగ్రత్తగా వెతుక్కొని తీసుకోవాలి. కిడ్స్ సెక్షన్కి వచ్చామంటే రకరకాల సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి. చూడండి, ఈ పెద్ద పాండా బొమ్మ మా అమ్మాయి పట్టుకుంది కదా, సో అది $5 అనమాట. బయట కొనాలంటే ఇది దాదాపు $30 దాకా పడుద్ది. ఇంకా చాలా రకాల సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి. మనం వాటిని చూసామంటే అన్నీ కొనాలనిపిస్తుంది. కాకపోతే మనకి ఇంట్లో పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉండాలి. ఇంకొకటి మనకి ఇక్కడ ఏంటంటే ఇండియా నుంచి అమెరికాకి తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ లగేజ్ ఎక్కువైద్ది. సో అందుకని ఏంటంటే కొన్ని టాయ్స్ మాత్రమే మనం పర్చేస్ చేయాలి పిల్లలకు కూడా. చూసారా, ఓన్లీ $2 అంట. సో తక్కువకి వస్తున్నాయి కదా అని ఇవేమీ క్వాలిటీ లేకుండా ఎట్టపడితే అటు వాడిపడేసినవి ఉండవు. వీళ్ళు ఏంటంటే మంచిగా రీసైకిల్ చేస్తారు వాటన్నిటిని. చూసారా, ఇది అసలు ఎంత బాగా వర్క్ చేస్తుందంటే అసలు కొత్తదా అన్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఇంకా రకరకాల బొమ్మలు ఉన్నాయి. మా పిల్లలు చాలా అడిగారు, కానీ మేమైతే 2-3 కొన్నాము. సో తక్కువకి వచ్చినా ఎక్కువ కొనుక్కుంటే మనకి వాళ్ళ పిల్లలకి ఆడే టైం ఉండదు. సో అందుకని ఏంటంటే కొన్ని బొమ్మలే తీసుకున్నాము, ఒక 2-3 తీసుకున్నాము అంతే. జేసీబీ అయితే బాగా నచ్చింది మాకు. సో జేసీబీ ఒకటి తీసుకున్నాము. ఇంకా రకరకాల టాయిలు, ఇంక పిల్లలు మనల్ని వదలరు కదండి. సో అన్నీ తీసుకోలేదు, 2-3 తీసుకున్నాం అనమాట. ఇంకా చూస్తూ పోయాము. ఇక్కడ చూడండి, మనకి డెకరేషన్ ఐటమ్స్ లైక్ ల్యాంప్స్, మళ్ళీ ఫోకస్ అన్నీ ఉన్నాయి. ఇంకా వ్యాక్యూమ్ క్లీనర్స్ కూడా దొరుకుతున్నాయి. ఇవేంటంటే వాళ్ళు ఫ్రీగా డొనేట్ చేస్తారు. ఇక్కడ లోకల్ వాళ్ళకు చాలామంది చాలా ఇక్కడ జనరస్గా ఉంటారండి. వాళ్ళు దానం చేయడంలో వాళ్ళు వెనకడుగు వేయరు చాలామంది. సో వాళ్ళు బాగా డొనేట్ చేస్తారు. అలా డొనేట్ చేసిన వీళ్ళు ఏంటంటే కొంచెం రీసైకిల్ చేసేసి కొన్ని పనికిరానివి అయితే రీసైకిల్ చేస్తారు. బాగుండేవి ఏంటంటే కొంచెం నీట్గా రెడీ చేసి మళ్ళీ వాటిని ఏంటంటే చాలా తక్కువ రేట్లలో ఇస్తారు. ఇవన్నీ చూసారు కదా, గ్లాసెస్, క్రోకరీ ఐటమ్స్ అసలు ఎంత కొత్తగా ఉన్నాయంటే అంత కొత్తగా ఉన్నాయి. షోరూంలో మనం వెళ్ళి కొనుక్కుంటే ఇది ఒక్కోటి $10 అట్లా ఉంటుంది గ్లాసు. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక గ్లాస్ $1 కింద అమ్మేస్తారనమాట. సో చాలా బాగుంటాయి క్రోకరీ ఐటమ్స్. మీరు కొత్తగా అమెరికా వస్తే మాత్రం గుడ్విల్లోనే తీసుకోండి. ఈ క్రోకరీ ఐటమ్స్ కానీ ప్లేట్స్ కానీ ఇవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ఒకసారి నీట్గా కడుక్కొని మళ్ళీ వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా రకరకాల ప్లేట్స్. సో మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఏం తెచ్చుకోవద్దు, ఇక్కడ తక్కువ దొరుకుతాయి. సో మీరు ఇక్కడే తీసుకోండి గుడ్విల్లో, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. చూసారు కదా, ఇంకా రకరకాల కాఫీ కప్పులు అన్నీ ఉన్నాయి. బట్టలు అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఇంకా డిఫరెంట్ మా సీజన్కి తగ్గట్టు బట్టలు దొరుకుతాయి అన్నమాట. ఫర్నిచర్ కూడా దొరుకుతుంది ఇక్కడే మనకి. ఈ సోఫా సెట్ చూసారు కదా, ఇది $50 అంట. బయట కొనాలంటే ఇదే మనకి $300 దాకా పడుద్ది. ఈ టేబుల్ చూసారు కదా, ఇదేమో $10. అలాగా రకరకాల ఐటమ్స్ అనమాట. ఈరోజు ఉన్న ఐటమ్స్ రేపు ఉండవు అనమాట, అట్లా ఉంటాయి. చిన్నపిల్లలు ఆడుకునే సైకిల్స్ అన్నీ తీసుకోవచ్చు ఇక్కడ. ఈ చూసారు కదా, డైనింగ్ సెట్ మొత్తం 6 చైర్స్ ఉన్నాయి. సో ఈ 6 చైర్స్ ఒక్కోటి $9. ఇంకా అవే కాకుండా పెయింటింగ్స్, అంటే ఇక్కడ మనకి హౌస్లో డెకరేట్ చేసుకోవడానికి మంచి పెయింటింగ్స్ తీసుకోవాలంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇంకా రకరకాల టేబుల్స్, పిల్లల చదువుకోవడానికి స్టడీ టేబుల్స్, చైర్స్ అన్నీ దొరుకుతాయండి. సో మనం ఏంటంటే ఇక్కడ తీసుకోవడమే బెస్ట్ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు. అలా కాకుండా మీరు గ్రీన్ కార్డు ఉన్నా లేకపోతే పర్మనెంట్ సిటిజన్ అయినా మీరు కొత్త ఇల్లు కొనుక్కున్నా అప్పుడు మీరు కొత్త వస్తువులు కొనుక్కుంటే బాగుంటుంది. కానీ మామూలుగా అయితే ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కొనుక్కోవడం బెస్ట్ అండి. సో చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా తక్కువ. ఇంకా మిర్రర్స్,
ఇంకా ఎక్సర్సైజ్ చేసే ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. పిల్లోస్, సోఫాల మీద వేసుకునే పిల్లోస్ అన్నీ దొరుకుతాయండి. సో చూసారా ఈ క్రోకరీ ఐటమ్ అసలు ఓపెన్ కూడా చేయలేదు, అట్లే ఉంది లోపల యాజ్ ఇట్ ఈజ్. కొన్ని అయితే మేము ఓపెన్ చేసి చూసాము, చాలా బాగా అనిపించాయి. సో ఇంకా ఒకటి దొరుకుతుందో ఒకటి దొరకదని ఏం లేదు, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో అదండి గుడ్విల్కి మీరు ఒకసారి అమెరికాలో ఉంటే మాత్రం ఒకసారి ఒక లుక్ వేయండి. ఇక్కడ ఏంటంటే కొన్ని రిచ్ ఏరియాస్లో మనకి మంచి ఐటమ్స్ దొరుకుతాయి, కొన్ని ఏరియాస్లో ఏంటంటే కొన్ని మంచి ఐటమ్స్ దొరకవు. సో మీరు ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు డౌన్ టౌన్లో ఉండే హిల్కి వెళ్ళారనుకోండి మంచివి దొరుకుతాయి అన్నమాట. సో అక్కడ కొంచెం రిచ్ పీపుల్ ఉంటారు కాబట్టి. సో అది ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా గుడ్విల్ అయితే ట్రై చేయండి. ఇంకేమేమి ఉన్నాయో ఒకసారి చూసేయండి. Be a stranger's dream, lock up this heart of mine, wanna wear it on my sleeve. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go, find someone new. And I wish it wasn't, but my mind's made up in two. What's killing me the most is knowing two things can be true. Wanna throw away your vanity, wanna wear it to sleep tonight, wanna wipe our slate clean, wanna pick this thing up right where we left off. సో ఫ్రెండ్స్ చూసారు కదా గుడ్విల్, మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇంకా గుడ్విల్లో మనకేంటంటే జాబ్స్ కూడా ఉంటాయి, ఇక్కడ జాబ్స్ కూడా అప్లై చేయొచ్చు. సో ఇక్కడే మనకేంటంటే జాబ్ కనెక్షన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం అప్లికేషన్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ మీకు వర్క్ ఆథరైజేషన్ ఉంటే మీరు ఏంటంటే జాబ్స్ కూడా ట్రై చేయొచ్చు అనమాట దీంట్లో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. చాలామంది చూస్తున్నారని లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.